Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for gathering us around your feet. నీ యొక్క పాద సన్నిధికి మా అందరినీ చేకూర్చినందుకు మీకు వందనాలు. Give us your presence. మాకు మీ సన్నిధిని దయచేయండి. Touch us with your spirit. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకండి. Lord, speak to us. దేవా, మాతో మాట్లాడండి. Give us the hearts to understand your word. నీ వాక్యము అర్థం చేసుకునేటువంటి గ్రహింపును, ఆత్మను దయచేయండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Whenever you hear the word of God, మీరెప్పుడు వాక్యం విన్నా కూడా you must know God is teaching you. దేవుడు మీకు బోధిస్తున్నాడు అనేది గ్రహించాలి. After hearing the word of God, దేవుని వాక్యం విన్న తర్వాత don't lightly treat the word of God. వాక్యాన్ని తేలికగా తీసుకోవద్దు. God's word speaks to you. దేవుని వాక్యము మీతో మాట్లాడుతుంది. When God exhorts you, దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు you must have the fear of God. మీకు దేవుని భయం అనేది కలగాలి. These days we are waiting for the second coming of the Lord Jesus. ఈ సమయాల్లో మనము యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు కనిపెడుతున్నాము. But many of you are not prepared. కానీ మీలో చాలా మంది సిద్ధపడి లేరు. They are just lightly treating the word. కేవలము తేలిగ్గా దేవుని వాక్యాన్ని ఎంచుతూ ఉన్నారు. People everywhere we see, ఎక్కడ చూసినా ప్రజలు they are very enthusiastic and they are preparing to celebrate Christmas. ఈ యొక్క క్రిస్మస్ని వారు జరుపుకోవడానికి ఎంతో ఉత్సుకతతో ఉంటా ఉన్నారు. They are excited. వారెంతో ఉత్సాహంతో ఉంటున్నారు. Preparing songs, పాటలు పాడడానికి సిద్ధపడిపోవడం, preparing with new dresses, క్రొత్త వస్త్రాల కొరకైన సిద్ధపాటు, and adorning themselves with all kinds of ornaments. అన్ని రకాలైన ఆభరణాలతో తమను తాము అలంకరించుకోవడానికి, They want to appear in the church with all these things. ఆ రీతిగా వాటన్నిటితో వారు తయారయ్యి చర్చ్లో, సంఘంలో కనబడాలి అనే ఆశతో ఉంటా ఉన్నారు. God will not be happy. దేవుడు సంతోషంగా ఉండడు. God is weeping దేవుడు about you. దుఃఖపడుతున్నాడు మిమ్మల్ని బట్టి. When you are preparing like that, మీరు ఆ రీతిగా సిద్ధపడినప్పుడు, I want to have new dress నాకు ఒక క్రొత్త డ్రెస్ కావాలి and appear before others so beautiful. ఇతరుల ముందు ఎంతో అందంగా కనబడాలి. God is not preparing you. కానీ దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా The devil is సిద్ధపరచలేదు. preparing you. సాతాను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. You are inspired by the spirit of the devil. మీరు సాతాను ఆత్మ ద్వారా ప్రభావితమై ఉన్నారు. Nowadays, how to prepare for the second coming? ఈ దినాల్లో ఏ రీతిగా దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి? At the time of first coming of Jesus, మొదటి రాకడ సమయంలో, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ సమయంలో there was persecution అక్కడ వధ అనేది మనం చూస్తున్నాము. and children were killed. ఎంతో మంది పిల్లలు చంపబడి ఉన్నారు ఆ సమయంలో. That was at the time of first coming. అది మొదటి రాకడ సమయంలో సంభవించింది. ఆయన And when Herod heard, హేరోదు ఆ విషయం విన్నప్పుడు, when he understood that wise men have deceived him, జ్ఞానులు హేరోదును మోసం చేశారు అనే విషయము హేరోదు గ్రహించిన తర్వాత what did he do? అతడు ఏం చేశాడు? Matthew 2nd chapter మత్తయి సువార్త 2వ అధ్యాయము and verse 16. 16వ వచనము. The sword fell on the children. Then Herod, when he saw the wise men deceived him, he was exceeding with wrath, and therefore he slew all the children that were in Bethlehem and in all coasts thereof. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. So Herod became wrath. హేరోదు ఎంతో ఆగ్రహంతో నిండిపోయాడు. Likewise, nowadays we are expecting the second coming of the Lord Jesus. అదే రీతిగా ఈ సమయాల్లో మనము యేసు యొక్క రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము. And Satan is wrath. ఈ సమయంలో సాతాను ఎంతో ఉగ్రుడై ఉన్నాడు. And many people
They are persecuting the children of God. చాలా మంది అందు నిమిత్తమే దేవుని బిడ్డలను వారు వధిస్తా ఉన్నారు. They were burning Bibles వారు బైబిల్స్ ని కాల్చేస్తూ ఉన్నారు and beating the children of God దేవుని బిడ్డల్ని కొడుతూ చంపుతూ ఉన్నారు with anger and wrath. ఎంతో కోపంతో ఆగ్రహంతో. And 17th verse. 17వ వచనము, అందువలన It was the prophecy of Jeremiah. ఇది యిర్మీయా రాసినటువంటి ప్రవచనము. In Ramah was there a voice heard, lamentation and weeping, great mourning. Rachel would not be comforted. రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోధన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను. Yeah, that's what happened in the beginning when Jesus came first time. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు జనించిన సమయంలో వచ్చిన సమయంలో ఇది జరిగిన విషయము. And second time also when he is coming, రెండవసారి ఆయన రాబోయే సమయంలో కూడా you face this persecution. ఈ యొక్క వధ జరుగుట అనేది మీరు గమనిస్తారు. People do not know that. ప్రజలు అది గ్రహించుకోవట్లేదు. The devil is so angry, సాతాను ఎంతో ఉగ్రుడై ఉన్నాడు, wrathful. ఎంతో కోపంతో ఉగ్రతతో ఉన్నాడు. You will face all these troubles, persecutions and many things. ఇటువంటి అన్ని శ్రమలు, ఈ యొక్క వధ అంతయి కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. Jesus also himself says, 24th chapter of Matthew. యేసుక్రీస్తు కూడా ఆయనే స్వయంగా చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో And verse 19. 19వ వచనము, అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికిని శ్రమ. Woe unto them. వారికి శ్రమ. That will be in the second coming. అది రెండవ రాకడ సమయంలో. Verse 21. 21వ వచనంలో, For then shall be great tribulation, such as not since the beginning of this world to this time, no, nor shall be. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. You have to face this tribulation. నీవు ఈ శ్రమలను అనుభవించాలి. Because Jesus said, ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పారు. that's why I tell you, meditate 24th chapter of Matthew and 21st chapter of Luke. అందుకే నేను మత్తయి సువార్త 24వ అధ్యాయము, లూకా 21వ అధ్యాయము ధ్యానించాలి అని చెప్తూ ఉన్నాను. When you read the word of God, మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు you will have the knowledge of God. మీకు దేవుని యొక్క జ్ఞానం అనేది వస్తుంది. If you are not meditating the word of God, మీరు దేవుని వాక్యం ధ్యానించినట్లయితే గనుక you lack wisdom. మీకు జ్ఞానం అనేది కొదవగలిగి ఉంటారు. You will be a sluggard. మీరు ఒక సోమరులుగా అవుతారు. The book of Hosea, హోషేయ గ్రంథము chapter 4 4వ అధ్యాయము and verse 6. 6వ వచనము, My people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. Yeah, people are destroyed because of lack of knowledge. అవును, జనులు జ్ఞానము లేకపోవడం వలన నశించుచున్నారు. You get knowledge when you read the word of God, meditate the word of God. నీవు వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందుకోగలవు. First Psalm says, మొదటి కీర్తన చెప్తుంది, meditate the word of God day and night, day and night, day and night. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని. If you do not meditate the word of God, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే you are not prepared to face this persecution or trouble in the end times. మీరు ఈ యొక్క అంత్య దినాల్లో రాకడ సమయంలో వచ్చేటువంటి శ్రమలను, ఇబ్బందులను మీరు సహించలేరు, The ఎదుర్కోలేరు. word clearly says persecution is coming. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది శ్రమలు అనేవి రాబోతున్నవని. But the Christians are not prepared. కానీ క్రైస్తవులైన వారు సిద్ధపడి లేరు. It is true that persecution is coming. నిజమే, ఖచ్చితంగా శ్రమలు అనేవి రాబోతున్నవి. But you are not ready. కానీ మీరు సిద్ధంగా లేరు. Some of you are not converted yet. మీరు ఇంకా మీలో కొంతమంది ఇంకా కూడా మారు మనసు పొందకుండానే ఉన్నారు. Those of you who are not converted, మారు మనసు పొందని వారు, you are fools. మీరు కేవలము వెరివారు.
you do not know the persecution is coming. మీకు శ్రమ దినాలు రాబోతున్నాయనే సంగతి గ్రహించలేదు. You think you will live 100 years. మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఇంకా 100 సంవత్సరాలు బ్రతుకుతాను. Tomorrow I will live. You will say. నేను రేపు జీవిస్తాను అనే లోనే ఉన్నారు. You think you will not die. మీరేమనుకుంటున్నారు నేను చనిపోను అని మీరు తలస్తున్నారు. God is preparing you for hellfire. దేవుడు మిమ్మల్ని నరకాగ్నికి సిద్ధపరుస్తున్నాడు. You do not have any fear of God. మీలో ఏ దేవుని భయం ఏమీ లేదు. If you close your eyes, మీరు కళ్ళు మూస్తే గనక, young man, యవనస్తుడా, beware. జాగ్రత్తగా ఉండు. You are going to land in hellfire. నీవు నరకాగ్నిలో దిగబోతున్నావు. You want to do some tamasha. నీవేదో తమాషా చేయాలి అని అనుకుంటున్నావు. But God will not even help you at the last moment of your life. దేవుడు ఏమాత్రము ఆ చివరి సమయాల్లో నీ యొక్క మొర వినడు. Because you are laughing at the word of God. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి నవ్వుకుంటున్నావు. You are hiding sin in your heart. నీ హృదయంలో పాపాన్ని దాస్తున్నావు. You are speaking lies. నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావు. You are committing sin. నీవు పాపం చేస్తూనే ఉన్నావు. You are just hiding sin and going along. కేవలము పాపాన్ని దాచి వెళ్ళిపోతున్నావు. You don't have the fear of God because you are not reading the word of God. దేవుని వాక్యం చదవడం లేదు కాబట్టి నీకు దేవుని భయం ఏమీ కూడా లేదు. How you should be in these days? ఈ దినాల్లో మనము ఏ రీతిగా ఉండాలి? If you really believe that persecution is coming, మీరు నిజంగానే శ్రమ దినాలు రాబోతున్నాయి అని నమ్మితే గనక, Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక 6th chapter 6వ అధ్యాయము and verse 13. 13వ వచనము. Put on the whole armor of God, that you may be able to withstand in the evil day. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. You have to put on the whole armor of God. నీవు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. The helmet of salvation. రక్షణ అనే శిరస్త్రాణము. You do not have salvation. నీకు రక్షణ లేదు. That evil day is coming. ఆపద్దినాలు రాబోతున్నవి. That day is coming. ఆ యొక్క దినము రాబోతుంది. You have to face that. నీవు దాన్ని ఎదుర్కోవాలి. If you don't have the helmet of salvation, నీకు రక్షణ అనే శిరస్త్రాణం లేకుండా, you will land in hellfire. లేకపోతే గనుక నీవు ఖచ్చితంగా నరకాగ్నిలోకే వెళ్ళిపోతావు. Do you have salvation? నీకు రక్షణ ఉందా? You are playing with the word of God. నీవు దేవుని వాక్యంతో ఆటలాడుతున్నావు. You are playing with the commandments of God. నీవు ఆజ్ఞలతో ఆటలాడుతున్నావు. You don't have any fear of God. నీకు దేవుని భయం ఏమీ కూడా లేదు. You are not keeping yourself holy. నీవు పవిత్రంగా ఉంచుకోవడం లేదు. Many are not preparing for this hour. చాలా మంది ఈ సమయం కొరకు సిద్ధపడి ఉండడం లేదు. Famine is coming. కరువు రాబోతుంది. The last days famine is coming. ఈ యొక్క ఆఖరి సమయాల్లో, ఆఖరి దినాల్లో కరువు రాబోతున్నాయి. In the book of Amos, the word of God exhorts us that famine is coming. ఆమోసు గ్రంథంలో మనకు కరువు రాబోతుంది అని హెచ్చరిక ఉన్నది. That is not this physical famine. అది ఈ యొక్క మామూలుగా మనం చూసేటువంటి కరువు కాదు. Famine of the word of God. దేవుని వాక్యం యొక్క కరువు. Many people are speaking about the word of God. Many people are giving the word of God. ఈ దినాల్లో చాలా మంది దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, బోధిస్తూ ఉంటారు. Many pastors are giving the word of God. చాలా మంది పాస్టర్లు, కాపరులు వాక్యాన్ని ఇస్తూ ఉంటారు. But they are not giving the real word of God. కానీ వారికి నిజమైన వాక్యం అనేది లేదు. They are not warning the people. వారు ప్రజలను ఏమాత్రం హెచ్చరించరు. They want to satisfy their lusts. కేవలము వారి యొక్క శరీరాశలను వారు సంతృప్తి పరచుకున్న చూస్తారు. They want to amuse them. వచ్చే వారిని సంతోష పెట్టాలని చూస్తారు. Especially during the Christmas days. మరీ ఎక్కువగా ఈ క్రిస్మస్ దినాల్లో అవి జరుగుతూ ఉంటాయి. They give chance to the young people to dance and sing. వారు యవనస్తులైన వారికి పాటలు పాడడానికి, డ్యాన్సులు చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటారు.
They want to satisfy the lusts of the young people. ఆ యవనస్తుల యొక్క శరీర కోరికలను కావచ్చు, ఆశలను వారు నెరవేర్చడానికి పాస్టర్లు But సహకరిస్తుంటారు. they do not know the spirit of Christmas. వారికి దేవుని ఆత్మ అనేది ఈ ఉండదు. When Jesus came into this world for the first time, యేసుక్రీస్తు మొట్టమొదటిసారి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు there was much bloodshed of the children. ఎంతో రక్తం అనేది చిందించబడి ఉంది. Many- పిల్లల్ని వధించారు. Many mothers, they could not be comforted. ఎంతో మంది తల్లులు వారు ఓదార్పు పొందలేని పరిస్థితికి వచ్చారు. But preachers, they don't preach about this on the Christmas day. కానీ ఈ క్రిస్మస్ దినాల్లో ఏ బోధకులు కూడా ఆ విషయాలు ఏవి చెప్పరు. Christmas means there was much bloodshed. క్రిస్మస్ అంటే అక్కడ ఎంతో రక్తం చిందింపబడి ఉన్నది. They don't know that. అది వారికి తెలియదు. And now second coming, we are thinking about second coming. ఇప్పుడు మనము రెండవ రాకడ గురించి తలస్తున్నాము. Again the bloodshed is there awaiting for you. మరొకసారి ఆ యొక్క రక్తం చిందింపబడుట అనేది వేచి ఉన్నది మీ You కొరకు. don't have the knowledge కానీ మీకు ఆ గ్రహింపేమీ లేదు. because you don't read the word of God. ఎందుకంటే మీరు వాక్యం ఏమాత్రం చదవరు కాబట్టి. Christmas means only shouting happy Christmas, happy Christmas, happy Christmas. క్రిస్మస్ అంటే కేవలము హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవడం మాత్రమే అనుకుంటారు. December 25th means they think it's a great day, auspicious day. డిసెంబర్ 25వ తారీఖు అంటే అది ఒక గొప్ప దినము, ప్రాముఖ్యమైన దినము అని తలస్తారు. They go around the villages and cities and towns. వారు చుట్టూ ఉన్న గ్రామాల్లోకి పట్టణాల్లోకి తిరుగుతూ వెళ్తూ వస్తూ ఉంటారు. They'll be shouting happy Christmas, happy Christmas. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని ఎంతో బిగ్గరగా అరుస్తూ ఉంటారు. Pastors are deceiving people. కాపరులు ప్రజలను ఎంతో మోసం చేస్తున్నారు. Instead of shouting happy Christmas, ఆ యొక్క హ్యాపీ క్రిస్మస్ అని అరవడానికి బదులుగా they must say persecution is coming. వారు ఏం అరవాలి అని అంటే వధ రాబోతుంది అని. Today or tomorrow you will die. ఈ రోజో రేపో మీరు చనిపోబోతున్నారు అని అరవాలి. Before you die, నువ్వు చనిపోక ముందు confess your sin. నీ పాపాలు ఒప్పుకో. Be relieved of your sin. నీ పాపాల నుంచి విడుదల పొందు. Don't play with sin. పాపంతో ఆటలాడవద్దు. Persecution coming. శ్రమలు రాబోతున్నాయి. Sufferings are coming. శ్రమలు రాబోతున్నాయి. Evil day is coming. దుర్దినాలు రాబోతున్నవి. Repent. పశ్చాత్తాపపడండి. Repent. They పశ్చాత్తాపపడండి. must shout like that. ఆ రీతిగా వారు అరవాలి. Instead of shouting ఆ రీతిగా like అరవడానికి that, they బదులుగా are shouting happy Christmas, happy, happy, happy. వారు కేవలం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని మాత్రమే కేకలు వేస్తూ ఉన్నారు. That pastor is a deceiver. ఆ కాపరి ఒక మోసం చేసే It's not కాపరి. a happy thing. అది నిజంగా సంతోషమైన It's a విషయమే కాదు. sorrowful thing. అదెంతో దుఃఖపడాల్సిన Many విషయం. children were killed by Herod. ఎంతో మంది పిల్లలు చనిపోబోయారు. Much bloodshed has happened in those days. ఎంతో రక్తం అనేది చిందింపబడబోతుంది. Again that will happen now. అప్పుడు చిందింపబడింది, ఇప్పుడు మళ్ళీ అది Be prepared, జరగబోతుంది. Jesus is coming. యేసుక్రీస్తు రాబోతున్నాడు, He సిద్ధపడి may come ఉండండి. tomorrow or day after. ఆయన రేపో ఎప్పుడో రాబోతున్నాడు. And before that evil day come, ఆ యొక్క దుర్దినము రాకముందే you be prepared నీవు సిద్ధపడి ఉండు. to meet Jesus. నువ్వు యేసుక్రీస్తుని కలుసుకోవడానికి సిద్ధపడి ఉండు. They are thinking we are church people. మేము సంఘస్థులము. Our church is a good church. మా యొక్క సంఘము చాలా మంచి Our సంఘము. church is a large church. మాది చాలా పెద్ద సంఘము. Many people come to our church చాలా మంది మా సంఘానికి వస్తూ ఉంటారు. and they are happy about that. దాన్ని బట్టి వారు ఎంతో సంతోషంగా అవుతూ ఉంటారు. Yeah, they are preparing big stars. వారు ఎంతో పెద్ద పెద్ద నక్షత్రాలు పెట్టడానికి సిద్ధపడతారు. That's not preparing for Christmas. అది నిజంగా క్రిస్మస్ కొరకు సిద్ధపడడం కాదు. That's why I tell you, pastors are deceiving people. అందుకే నేను చెప్తున్నాను, కాపరులే ప్రజలను మోసం చేస్తున్నారు అని. They are spending much time in preparing big stars. వారు ఎంతో సమయాన్ని ఆ పెద్ద నక్షత్రాలు సిద్ధం చేయడంలోనే వారు గడిపేస్తున్నారు. Grand decorations. ఎంతో గొప్పనైనటువంటి అలంకరణలు. They don't know the word of God. వారికి దేవుని వాక్యం తెలియదు. My people are perished because of lack of knowledge. నా జనులు జ్ఞానము లేని కారణాన్ని బట్టి నశిస్తున్నారు. Because God is going to judge the church first. ఎందుకంటే దేవుడు సంఘమునకే ముందు తీర్పు తీర్చబోతున్నాడు. 2 Peter, రెండవ పేతురు 2nd chapter. రెండవ అధ్యాయము. And here we see Noah. ఇక్కడ మనము నోవాను చూస్తున్నాము.
He preached the word of God అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించి ఉన్నాడు. for 120 years. అతడు 120 సంవత్సరాలు ప్రకటించాడు. He preached the word of God. అతడు ప్రకటించాడు దేవుని వాక్యాన్ని. But people did not pay heed. కానీ ప్రజలు ఏమాత్రం చెవినివ్వలేదు అతని మాటకి. Only 8 people were saved. కేవలము 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. He built a great ark. అతడు ఎంతో గొప్ప నావని కట్టాడు, ఓడని కట్టాడు. People did not pay heed to that and did not enter into that ark. కానీ ప్రజలు ఏ మాత్రము అతను చెప్పిన దాన్ని వినక ఆ యొక్క ఓడలోనికి ఎంత మాత్రం రాలేరు. People were asking Noah, ప్రజలు అడుగుతున్నారు నోవాని, why are you building this ark? ఎందుకు ఈ యొక్క ఓడని కడుతున్నావు అని. Why? ఎందుకు? Have you become mad? ఏమైనా పిచ్చివాడవయ్యావా నువ్వు? He was telling them, అతడు చెప్తున్నాడు వారితో, the flood is coming. జలప్రలయం రాబోతుంది. We have to save ourselves. మనల్ని మనం రక్షించుకోవాలి. You must come into the ark. మీరందరూ కూడా ఈ నావలోనికి రావాలి, ఓడలోనికి రావాలి. All those people were thinking he became mad. ఆ ప్రజలందరూ కూడా అతను ఏమైనా పిచ్చివాడైపోయాడా అని తలస్తున్నారు. And he was telling, no, I am not a mad person. God told me. కాదు, నేనేం పిచ్చివాడని అవ్వలేదు, నిజంగానే దేవుడు నాకు చెప్పాడు. జలప్రలయం రాబోతుంది. Flood is coming. జలప్రలయం రాబోతుంది. We have to save ourselves. మనల్ని మనం రక్షించుకోవాలి. They are not believing the word of God. కానీ దేవుని మాటను వారు ఏమాత్రము నమ్మలేదు. When you hear the word of God, మీరు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు you have to believe the word of God. దేవుని వాక్యాన్ని నమ్మాలి. When I say the persecution is coming, నేను శ్రమలు రాబోతున్నవి అని చెప్తున్నప్పుడు, when I say evil days are coming, దుర్దినాలు రాబోతున్నవి అని చెప్తున్నప్పుడు, we have to prepare ourselves. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. But you are not obeying the word of God. కానీ మీరు దేవుని వాక్యానికి ఎంత మాత్రం విధేయత చూపించడం You లేదు. think you can live long years. మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు జీవిస్తాను అని అనుకుంటున్నారు. You are obeying the devil. మీరు కేవలం సాతానుకు You are విధేయత obeying the చూపిస్తున్నారు. voice of the devil. సాతాను చెప్పే మాటకు మీరు వింటున్నారు. You are still become slaves to those wicked movies. ఇంకా కూడా మీరు ఆ యొక్క దుష్టకరమైన మోసకరమైన ఆ సినిమాలకు మీరు బానిసలుగానే ఉన్నారు. You have become slaves to your sin. మీరు మీ పాపానికి బానిసలుగా ఉన్నారు. Always night and day thinking of your sin. రాత్రులు దినము రాత్రి అంతా కూడా మీరు మీ పాపం కోసమే ఆలోచిస్తున్నారు. Sin has become like a biryani to you. పాపం అనేది మీకు ఒక బిర్యానీ లాగా అయిపోయింది. You are just eating that sin. మీరు కేవలం దాన్ని And తింటున్నారు, enjoying that sin. తిని దాన్ని బట్టి సంతోషిస్తున్నారు. You are happy in that sin. మీరు దాన్ని బట్టి సంతృప్తి చెందుతున్నారు. You have become a slave to the lust of your flesh. మీరు మీ శరీరాశకు మీరు బానిసలుగా You ఉంటున్నారు. have become a blind young woman. నీవు ఒక గ్రుడ్డి యవనస్తురాలివి. You have become blind young man. నీవు ఒక గ్రుడ్డి యవనస్తుడివి. You don't have the fear of God. నీకు దేవుని భయం ఏమీ లేదు. You don't fear the word of God. దేవుని వాక్యానికి ఏమాత్రం భయం లేదు. Word of God means it's not the man's word. దేవుని వాక్యం అంటే అదేమి మానవుని మాట The word కాదు, of the Creator. అది సృష్టికర్త యొక్క మాట. Your life is in the hands of God. దేవుని చేతుల్లో నీ జీవితం ఉంది. 120 long years Noah was preaching and preaching and preaching. నోవా 120 సంవత్సరాల సుదీర్ఘ కాలం అంతా కూడా బోధిస్తూనే ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు. Finally, చివరికి the ark was finished. ఆ యొక్క ఓడ కట్టడం అనేది ముగించబడింది. Animals were obeying the word of God. జంతువులన్నీ కూడా దేవుని మాటకు విధేయత But చూపిస్తున్నవి. man was not obeying the word of God. కానీ మనిషి మాత్రము విధేయత చూపించడం లేదు. Even little ants are obeying the word of God. ఆ చిన్న చీమలు కూడా దేవుని మాటకు విధేయత చూపించాయి. They were coming in the rows, lines. అవి ఆ వరుసలో వచ్చేస్తూ ఉన్నాయి. And these people are looking all those scenes. ఈ ప్రజలు ఆ విషయాలన్నీ కూడా చూస్తూనే ఉన్నారు, ఆ దృశ్యాలు. Tigers were coming in. ఆ పులులు వస్తా ఉన్నాయి, Lions were coming in. సింహాలు వస్తున్నవి, Even the elephants were coming in. ఏనుగులు కూడా వస్తా ఉన్నాయి. They were all obeying the word of God. అవన్నీ కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నవి. Seriously they were coming. వారు అవన్నీ కూడా నిజంగానే వస్తా ఉన్నాయి. After seeing all those things, ఆ దృశ్యాలన్నీ చూసిన తర్వాత they became so hardened. వాళ్ళు ఇంకా ఎంతో కఠినంగానే అయిపోయారు. Nowadays many people are coming from faraway places. ఈ దినాల్లో చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు.
You don't have the understand why the people are coming from far away place. అంత దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనే గ్రహింపు మీలో ఉండట్లేదు. The devil has taken away the understanding. సాతాను ఆ గ్రహింపును మీలో నుండి దొంగిలించాడు. You have become like a devil. మీరు కేవలం సాతానుని You వలె don't want అయిపోయారు. to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించాలనుకోవడం లేదు. You are not even like a little ant. మీరు కేవలం ఆ చిన్న చీమ వలె కూడా లేరు. Oh slothful man, go to the ants and learn from that ant. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటిని చూసి Proverbs- జ్ఞానము తెచ్చుకో. Proverbs 6 chapter and verse 6. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనము. Go to the ants. చీమల యొద్దకు వెళ్ళు. If God is asking you to go to the ants, దేవుడు నిన్ను చీమల యొద్దకు వెళ్ళు అని చెప్తుంటే you need not go to the ant. నీవు చీమల యొద్దకు వెళ్ళాలనుకో. The ants are coming into this ark. ఆ చీమలు కూడా ఈ ఓడలోనికి వచ్చేస్తున్నాయి. Even by that they are not learning any lesson. అది చూసిన తర్వాత కూడా వారిలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. The word of God says, "Oh slothful man, దేవుని వాక్యము ఓ సోమరి అని చెప్తుంది. oh slothful man, ఓ సోమరి అని చెప్తుంది. go to the ants చీమల యొద్దకు వెళ్ళు, and learn lesson." వాటిని కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో, బుద్ధి You తెచ్చుకో. are a slothful person. నీవు ఒక సోమరివి, You are a wicked servant. నీవు దుష్టుడైనటువంటి దాసుడవు. Matthew chapter 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము and verse 26. 26వ వచనము. Slothful and wicked servant. సోమరివైన చెడ్డ దాసుడా. If you are slothful, నీవు సోమరివైతే, if you are careless, నీవు నిర్లక్ష్యతతో ఉంటే, if you are lazy, నీవు సోమరిగా బద్ధకంగా you are ఉన్నవాడైతే, a wicked man. నీవు ఒక చెడ్డ దాసుడవు, Don't చెడ్డవాడివి. think I am only lazy person. నీవు అనుకోవద్దు కేవలం నేను సోమరితనమే కదా నాలో ఉంది You అని. are a wicked man. నీవు దుష్టుడవు, You are a చెడ్డవాడవు. wicked person. నీవు ఒక దుష్టుడవు, You are a slothful person. నీవు ఒక సోమరివి. How long you will be slothful? ఎంతకాలం ఈ రీతిగా బద్ధకంగా ఉంటావు? These days are very serious days. Your soul has value. మీ యొక్క ఆత్మకి ఎంతో విలువ ఉన్నది. If you land in hellfire, నీవు గనుక నరకాగ్నిలోనికి వెళ్ళిపోవాలి, then you will find the value of your soul. అప్పుడు నీ ఆత్మ విలువ ఎంతో నీకు You will అర్థమవుతుంది. be doomed in hellfire. No entrance, no way out. నీవు కేవలము ఆ యొక్క నరకాగ్నిలో మూసివేయబడతావు, బయటికి That's all. లోపలికి You will be వెళ్ళకుండా. doomed. నీవు బంధించబడతావు. There is కదా. no way out. అందులోంచి బయటికి రావడానికి నీకు మార్గం ఉండదు. All through your lifelong years, you will be gnashing your teeth and weeping. ఇంకా అక్కడ And ఉన్న wailing. సమయాలన్నీ కూడా యుగ యుగాలుగా నువ్వు కేవలము ఏడుపుతోనే ఉండవలసి That వస్తుంది. rich man was crying, అక్కడ ధనవంతుడు ఏడుస్తూ ఉన్నాడు. "Oh Father Abraham, తండ్రి అయిన అబ్రహామా, have mercy upon me. నన్ను కరుణించు అని, I am tormented here. నేను ఇక్కడ యాతన పడుచున్నాను అని, Please help me. దయచేసి నాకు సహాయం చేయు అని. Send Lazarus. లాజరును పంపు, I want 1 or 2 drops of water. 1 లేదా 2 చుక్కల నీరైనా నాకు కావాలి. For those 1 or 2 drops, he was crying and requesting, ఆ 2 చుక్కల నీటి కొరకు అతను ఎంతో ఏడుస్తున్నాడు అక్కడ. pleading with Abraham. ఎంతో బ్రతిమాలుకుంటున్నాడు అబ్రహాముని. You are like that rich man. నీవు కూడా ఆ ధనవంతుడి వల్లనే ఉన్నావు. You are like a mad person. నీవు ఒక పిచ్చివాడవ వలె ఉన్నావు. You want to enjoy sin. నీవు పాపమును, You are a careless person. నీవు నిర్లక్ష్యతతో You are a పాపంతో ఉన్నవాడు. slothful person. నీవు ఒక బద్ధకస్తుడు. You don't want to repent. నీవు పశ్చాత్తాప పడాలి You are a అనుకోవు. proud person. నీవు గర్విష్ఠుడవు. You don't want to cry to God. నీవు దేవునికి మొరపెట్టాలి You అని don't want to అనుకోవు. confess your sins. నీ పాపంను ఒప్పుకోవు. God is giving you now time. దేవుడు ఈ సమయంలో మీకు సమయం This ఇస్తున్నాడు. is the time of grace. ఇదే సమయము కృప కొరకు. Genesis 7th chapter verse 10. ఆదికాండము 7వ అధ్యాయము 10వ వచనము. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. God has given people 7 grace days. దేవుడు 7 కృపా దినములు ఆ యొక్క ప్రజలకు ఇచ్చాడు. Now God is giving you grace. దేవుడు ఈ సమయంలో కూడా మీకు You are కృపను still ఇస్తున్నాడు. hardening your heart. ఇంకా కూడా మీరు మీ You హృదయాన్ని are becoming కఠినపరుచుకుంటూనే prouder ఉన్నారు. and prouder. ఇంకా గర్విష్ఠులుగానే Oh అయిపోతున్నారు. proud woman, ఓ గర్విష్ఠురాలైన స్త్రీ, how long you will be proud? ఇంకా ఎంతకాలము ఈ How రీతిగా long you గర్వంతో will ఉంటావు? live in sin? ఇంకా ఎంతకాలం పాపంలో జీవిస్తావు? How long you will wallow in sin? నువ్వు ఇంకా ఎంతకాలము పాపంలో దొర్లుతూ ఉంటావు?
How long? ఎంతకాలము? Have you become so mad? అంత పిచ్చిదానం అయిపోయావా? You are filled with darkness. నీవు చీకటితో నింపబడి ఉన్నావు. You are filled with the spirit of the devil. నీవు సాతాను ఆత్మతో నింపబడి You ఉన్నావు. don't have any knowledge of your soul. నీ యొక్క ఆత్మ యొక్క గ్రహింపు ఏ మాత్రం నీకు లేదు. After all those things, God gave people 7 days. ఆ దినములు అన్ని అయిపోయిన తర్వాత కూడా దేవుడు ఇంకా 7 దినములు ఇచ్చాడు ఆ ప్రజలకు. 16th verse. 16వ వచనము. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. God has closed the door. దేవుడు ఆ యొక్క ఓడ యొక్క ద్వారమును మూసివేశాడు. From inside. లోపల నుంచి మూసాడు. Once it was closed, it is closed at all. That's all. ఒక్కసారి అది మూయబడితే ఇంకా మూయబడింది అంతే. No more. ఇంకా దాంట్లో no more knocking, no more hearing the knockings. ఇంకా ఆ యొక్క తలుపు తట్టడాలు తీయడాలు ఏమీ లేవు. No. లేదు, ఏమీ లేవు. Proverbs 16th chapter. సామెతలు 16వ అధ్యాయము and verse 18. 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును. Before destruction the pride goeth. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. Pride goes before destruction. నాశనమునకు ముందు గర్వము నడుచును. You are a proud woman. నీవు గర్విష్ఠురాలైన స్త్రీవి. You don't want to humble yourself. నిన్ను నీవు తగ్గించుకోవాలి అని అనుకో. You are a proud young man. నీవు ఒక గర్వంతో ఉన్న యవనస్తుడవు. You don't want to humble yourself. నిన్ను నీవు తగ్గించుకోవాలనుకోవడం. You always say I know everything. నీవు అన్ని వేళలు నాకు అన్ని తెలుసు What you know nothing. ఏం తెలుసు నీకు? నీకేమీ తెలియదు. Destruction is coming. నాశనం రాబోతుంది. God is giving you the chance to humble yourself. దేవుడు నిన్ను నీవు తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. It is a time of grace. ఇది కృపాకాలము. Destruction is coming and waiting for you. నాశనము వచ్చి నీ కొరకు అది కాచుకొని ఉంది. Prepare yourself for the second coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకో. How you should prepare yourself? ఏ రీతిగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి? To become holy. పరిశుద్ధతను పొందుకోవడాన్ని బట్టి. You don't have holiness. నీకు పరిశుద్ధత లేదు. Always your thoughts are unholy. అన్ని వేళలా నువ్వెంతో అపవిత్రమైన తలంపులతో ఉంటున్నావు. You have impure thoughts. నీకు అపవిత్రమైన కల్మషంతో You ఉన్న have తలంపులు ఉన్నవి. unclean thoughts. నీకు అపవిత్రమైన తలంపులతో ఉన్నావు. You are always doing filthy works. అన్ని వేళలా ఎంతో చెడ్డగా మురికి ఉన్నటువంటి కార్యాలు Your చేస్తున్నావు. heart is deceitful. నీ యొక్క హృదయం ఎంతో మోసకరంగా ఉన్నది. Your heart is deceiving you. నీ హృదయమే నిన్ను మోసపరుస్తుంది. Always watching those unclean cinemas. అన్ని వేళలా అపవిత్రమైన ఆ సినిమాలను చూస్తూనే ఉన్నావు. Is there any holiness in you? నీలో ఏమైనా పరిశుద్ధత ఉన్నదా? Are you preparing yourself with holiness? నిన్ను నీవు పరిశుద్ధతతో సిద్ధపడి Are చేసుకుంటున్నావా? you practicing holiness? నీవు పరిశుద్ధతను అభ్యాసం చేసుకుంటున్నావు. Your eyes are unclean. నీ యొక్క కన్నులు అపవిత్రంగా ఉన్నవి. Your eyes are not holy. నీ కన్నులు ఏమాత్రం పరిశుద్ధతతో లేవు. Your thoughts are not holy. నీ ఆలోచనలు కూడా పరిశుద్ధంగా లేవు. When you look at uncleanness, నీవు అపవిత్రత వైపు you are చూసినప్పుడు not closing your eyes. నీవు నీ కన్నులు మూసుకోవాలి. You are practicing uncleanness. కానీ నీవు ఆ యొక్క అపవిత్రతనే అభ్యాసం చేసుకుంటున్నావు. How long? ఎంతకాలం? How long? ఎంతకాలం? You will drink uncleanness. నీవు అపవిత్రను త్రాగుతున్నావు. Is that the way to prepare for the second coming of the Lord? రెండవ రాకడ కొరకు నీవు సిద్ధపడడం అనేది అదేనా? Hebrews 12th chapter హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము and verse 14. 14వ వచనము. Follow peace with all men and holiness. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. Holiness with all people. పరిశుద్ధత, అందరితో పరిశుద్ధత. They say she is my cousin sister. కొంతమంది అంటారు ఈమె నా యొక్క కజిన్. And the girl says he is my cousin brother. అతను నాకు అన్నయ్య వరుస అవుతాడు, తమ్ముడు వరుస అవుతాడు అని. You give some excuse. ఏదో ఒక విషయం చెప్పి దాన్ని దాటేస్తావు. Are you not a fool? నీవు ఒక అవివేకివి కావా? You are behaving with that person uncleanly. నీవు ఆ వ్యక్తితో అపవిత్రంగా వ్యవహరిస్తూ You are speaking lies. నీవు అబద్ధాలు మాట్లాడుతుంటావు. You are carrying the unclean heart with you. ఆ అపవిత్రమైన హృదయాన్ని నీతోనే నువ్వు ఉంచుకుంటావు. You are not holy. నీవు పరిశుద్ధంగా లేవు. If you go to a house, నీవు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు before going to that house, నీవు ఆ ఇంటికి వెళ్ళక ముందే prepare yourself. నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి.
Lord, shall I go to that house? దేవా నేను ఆ ఇంటికి వెళ్ళవచ్చా? I am unclean. నేను అపవిత్రంగా ఉన్నాను. I am not ready. నేను సిద్ధంగా లేను. I am not holy. నేను అంత పరిశుద్ధంగా లేను. If I go there, నేను అక్కడికి వెళ్తే I will become unholy. నేను అపవిత్రంగా అయిపోతాను. These girls are so foolish. ఈ అమ్మాయిలు ఎంతో వెర్రివారుగా ఉంటారు. They go with the tea. వారు టీ తీసుకొని వెళ్తారు. Anaya, take this tea. అన్నయ్య ఈ టీ తీసుకోండి అంటారు. You are a fool. మీరు కేవలం వెర్రివారు. You are not careful. నువ్వు జాగ్రత్తగా ఉండలేదు. If I go and stand before that wicked person, నేను వెళ్ళి ఆ చెడ్డ వ్యక్తి ముందర నిల్చుంటే he will do something. అతడు ఏదో చేస్తాడు. He will laugh and smile at me. అతడు నవ్వుతాడు లేదా He will ఇంకేదో. try to speak to me. అతను నాతో మాట్లాడాలని చూస్తాడు. I want to hide myself somewhere. నన్ను నేను ఎక్కడైనా You are not like that. కానీ నీవు ఆ రీతిగా ఉండడం You are లేదు. so careless. నువ్వెంతో నిర్లక్ష్యంగా You are a ఉన్నావు. wicked girl. నీవు ఒక చెడ్డ స్త్రీవి. Destruction is awaiting for you. నాశనము నీకు సిద్ధంగా ఉంది. You don't want to be careful with your chastity. నీ యొక్క పవిత్రతతో నువ్వెంతో జాగ్రత్తగా You are ఉండాలి not అని at all తలంచడం లేదు. careful. నువ్వు ఏమాత్రం జాగ్రత్తగా ఉండాలి. Some of you women so careless. కొంతమంది స్త్రీలు మీలో ఎంతో నిర్లక్ష్యతతో ఉంటారు. Though you are married, మీరు వివాహం అయిన వారైనప్పటికీ you కూడా don't have the fear of God. మీలో దేవుని భయం లేదు. You are pretending. మీరు నటిస్తున్నారు. How long you will pretend? ఎంతకాలం ఆ రీతిగా You నటిస్తారు? pretend that there is no unholiness in you. You are deceiving your husband. How long you will be deceiving your husband? మీ భర్తలను ఎంతకాలం మోసం How చేస్తారు? long you deceive God? మీరు ఎంతకాలం దేవుణ్ణి మోసం చేస్తారు? Don't you know that God is holy? దేవుడు పరిశుద్ధుడు అనే విషయం మీకు తెలియదా? You just invite everyone. మీరు అందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. Anaya, come to tea to our house. అన్నయ్య రండి టీ తాగండి మా ఇంటికి Why వచ్చి. you want to offer tea to him? ఎందుకు నీవు అతనికి టీకి రమ్మని Why పిలవాలి? you are mad of that boy? ఎందుకు ఆ యొక్క అబ్బాయి గురించి నువ్వు అంత పిచ్చిగా అవ్వాలి? You don't have any knowledge of the word of God. నీకు దేవుని వాక్యపు జ్ఞానము గ్రహింపు ఏమాత్రం You లేదు. don't have knowledge of God himself. దేవుని జ్ఞానమే నీకు లేదు. The attribute of God, the first attribute of God is holiness. దేవుని యొక్క మొట్టమొదటి ఆ లక్షణమే పరిశుద్ధత. God is holy. దేవుడు పరిశుద్ధుడు. We must be holy. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. Prepare yourself with holiness. నిన్ను నీవు పరిశుద్ధతతో సిద్ధపరచుకో. You must tell God, నీవు దేవునితో చెప్పగలగాలి. Lord, my eyes are not clean. దేవా నా యొక్క కన్నులు అంత పరిశుద్ధంగా లేవు. I want to be clean. నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. Some people when they go to church, కొంతమంది చర్చిలకు వెళ్ళినప్పుడు the eyes of young women are always on young men. యవనస్తురాండ్ర యొక్క కన్నులు ఎల్లప్పుడు కూడా యవనస్తులైన అబ్బాయిల వైపు ఉంటాయి. The eyes of young men are always on young women. ఆ యొక్క యవనస్తుల అబ్బాయిల కన్నులు అన్ని వేళలా అమ్మాయిల వైపు ఉంటుంటాయి. How they adorn themselves on Sundays. ఏ రీతిగా తమను తాము వారు ఎంత అలంకరించుకుంటారు. They go with flowers. వారు పువ్వులతో అలంకరించుకుంటారు. Their head is filled with flowers. ఆ తలంతా కూడా పువ్వులతో నిండిపోయి ఉంటుంది. Why you want to go with flowers? ఎందుకు నువ్వు పువ్వులతో Why వెళ్ళాలనుకుంటున్నావు? you want to appear yourself as beautiful woman? నిన్ను నీవు అంత అందంగా ఎందుకు నువ్వు చూయించాలనుకుంటావు? Why are you adorning yourself with colorful sarees? ఎందుకు అంత రంగురంగుల చీరలతో నిన్ను నీవు Is it to అలంకరించుకోవాలనుకుంటావు? attract others? అది ఇతరులను ఆకర్షించడానికా? You are grieving the Spirit of God. నీవు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. You are defiling the temple of God. నీవు దేవుని మందిరాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. First of all, you are defiling yourself నిన్ను నీవు ముందుగా పాడు చేసుకుంటున్నావు. and defiling the congregation also. సంఘాన్ని కూడా నువ్వు పాడు Why చేస్తున్నావు. do you have such thoughts? ఎందుకు ఆ రీతి అయిన తలంపులు నీకున్నవి? Why do you have that heinous and bad thoughts? ఎందుకు అంత అసహ్యకరమైన చెడు Ayyo, తలంపులతో I am ఉన్నావు? going to the temple of God. అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. It's a holy place. అది పరిశుద్ధమైన స్థలము. I should not defile that holy place. నేను ఆ పరిశుద్ధ స్థలాన్ని ఏమాత్రం పాడు చేయొద్దు. Beware, the wrath of our God will come upon you. జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ పైనకి రాబోతుంది. You are desecrating the holy place. నీవు పరిశుద్ధమైన స్థలాన్ని పాడు చేస్తున్నావు, First అపవిత్రపరుస్తున్నావు. Thessalonica మొదటి తెస్సలోనిక and 4th chapter 4వ అధ్యాయము and verse 7. 7వ వచనము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. Why did God call you? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు?
to make you holy. మిమ్మల్ని పరిశుద్ధులుగా That's all. చేయడానికి. Always you must be holy. అందువల్లనే నీవు అన్ని వేళలా పరిశుద్ధంగా ఉండాలి. Your relationship between you and other girl, even though you are girls and girls, మీరు అమ్మాయిలు అయినప్పటికీ కూడా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో సంబంధం కూడా ఎంత పవిత్రంగా be holy. పరిశుద్ధంగా ఉండండి. Many girls are living in uncleanness with another girl. చాలా మంది ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో అపవిత్రంగా జీవిస్తూ Are ఉంటారు. you living unclean lives? నీవు అట్టి అపవిత్రతతో ఉంటున్నావా? You don't have the fear of God. నీకు దేవుని భయం లేదు. You don't know what is holiness. నీకు పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు. The wrath of God will come upon you. దేవుని ఉగ్రత నీ పైనకి రాబోతుంది. First Peter, మొదటి పేతురు 4th chapter 4వ and అధ్యాయము verse 17. 17వ వచనము. That judgment begins at the house of God. What shall be the end of them that obey not the gospel? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? What is this time? ఏంటి ఈ సమయము? The time of judgment. ఇది తీర్పు సమయము. Judgment will come upon the church first. సంఘము పైనే మొట్టమొదటిగా తీర్పు రాబోతుంది. You are treating the word of God lightly. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నావు. The word of God says that judgment will come upon the church first. దేవుని వాక్యం చెప్తుంది సంఘము మీదనే మొట్టమొదటిగా తీర్పు రాబోతుందని. You think that I belong to so and so church. నీవు మాత్రము నేను ఆ సంఘానికి ఈ సంఘానికి I చెందినదానని కదా don't care to which church you belong. నువ్వు ఏ సంఘానికి చెందినవాడో నాకు అనవసరము. Do you have holiness in you? నీలో పరిశుద్ధత ఉందా? God looks at your heart. దేవుడు నీ హృదయం వైపు చూస్తాడు. Ask God, దేవుణ్ణి అడుగు, Lord, give me holiness. దేవా నాకు పరిశుద్ధత నివ్వు అని, Give me purity. నాకు పవిత్రత నివ్వు అని. Until the flood came, ఆ యొక్క జల ప్రళయం వచ్చేంత వరకు కూడా they were so careless. వారు ఎంతో నిర్లక్ష్యతతో ఉన్నారు. And Jesus is coming. యేసుక్రీస్తు రాబోతున్నాడు. He is not coming like a baby. ఆయనేమి ఈసారి శిశువు వలె రావడం లేదు. He is coming with divinity. ఆయన దైవత్వంతో రాబోతున్నాడు. 3.5 years he lived with those disciples. 3.5 సంవత్సరాలుగా కూడా శిష్యులతో ఆయన జీవించాడు. They were not so careful. వారు అంత ఎక్కువ జాగ్రత్తగా వారేం లేరు. They lived with him so closely. ఆ శిష్యులు ఆయనతో ఎంతో దగ్గరగా సహవాసం చేశారు. But after Jesus was taken away, కానీ యేసుక్రీస్తు కొనిపోబడిన తర్వాత he was filled with divinity. యేసుక్రీస్తు దైవత్వంతో నింపబడి ఉన్నారు. And John, the disciple, he could not look at him. శిష్యుడైన యోహాను ఆయన వైపు చూడలేకపోయాడు. God opened his eyes. దేవుడు అతని నేత్రాలు తెరిచాడు. That was the isle of Patmos. అది పద్మాసు ద్వీపములో. God opened his eyes. దేవుడు అతని నేత్రాలు తెరిచాడు. On Sabbath day, సబ్బాతు దినమున when he was on the isle of Patmos, ఆ పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు God opened his eyes. దేవుడు అతని కన్నులు తెరిచాడు. He saw heaven. అతడు పరలోకమును చూశాడు. First chapter మొదటి అధ్యాయము of Revelation ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము and verse 17. 17వ వచనము. When John looked at Jesus, యోహాను యేసు వైపు చూసినప్పుడు he fell as dead. ఒక చచ్చిన వాని వలె అతడు పడిపోయాడు. John, he was looking at Jesus when he was on this earth like an ordinary person. యోహాను యేసుక్రీస్తు మామూలుగా అతనితో ఉన్న దినాల్లో ఆయన దగ్గరగా చూసిన వ్యక్తి. He was like their brothers. వారు ఒక సహోదరుడి వలెనే అతనితో ఉన్నారు యేసుక్రీస్తుతో. Like a friend, he moved with him. యోహాను ఒక స్నేహితుడి వలె యేసుక్రీస్తుతో మెసులుకున్నాడు. When God opened his eyes, కానీ నిజంగా ఈ సమయానికి దేవుడు అతని కన్నులు when he తెరిచినప్పటికీ saw Jesus, అతడు ఈసారి యేసును చూసినప్పుడు his eyes were like fire. యేసుక్రీస్తు యొక్క కన్నులు అగ్నితో నింపబడి ఉన్నట్టుగా When చూస్తున్నాడు. he saw the whole personality of Jesus, ఆయన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క రూపం అంతటిని he could చూసినప్పుడు not bear. ఆయన సహించలేకపోయాడు దాన్ని. He felt dead. అతడు కేవలం చచ్చిన వాని వలె అయ్యాడు. How can you bear? నువ్వే రీతిగా దాన్ని You're చూడబోతున్నావు. just lightly treating the Lord Jesus. నీవు కేవలము తేలిగ్గా యేసుక్రీస్తుని ఎంచుతున్నావు. John himself could not bear. యోహానే యేసయ్యను చూడలేకపోయాడు. He could not bear the light.
ఆ యొక్క వెలుగును చూడలేకపోయాడు. He could not bear the sight of Jesus at all. దేవుని ఇంకా యేసుక్రీస్తుని ఆ దృశ్యంని ఎంత మాత్రం He was చూడలేకపోయాడు. terrified. ఎంతో భయపడిపోయాడు. Fell down. కింద పడిపోయాడు. You are just laughing and smiling and live as you please. కేవలము నీవు నవ్వుతూ ఉల్లాసంగా నీకు ఇష్టానుసారంగా ఉంటున్నావు. You are always have the thoughts of the devil. నీవు అన్ని వేళలా సాతాను తలంపులతో నింపబడి ఉన్నావు. What is the thoughts of the devil? ఏంటి ఆ యొక్క దయ్యపు తలంపులు? That the Lucifer had the thought of, I must be a master even in hellfire. లూసిఫర్ ఆ యొక్క నరకానికి నేను అధిపతిగా ఉన్నది నయం అనుకున్నాడు. He wanted to be a master in hellfire. ఆ యొక్క నరకంలో అధిపతిగా ఉండాలి అని కోరుకున్నాడు. Rather than a servant. అంతగా ఒక దేవుడి దగ్గర ఒక దాసుడిగా ఉండడానికి బదులుగా ఆ నరకానికి అధిపతిగా ఉండాలనుకున్నాడు. He didn't want to be a slave or a servant in heaven. అతను పరలోకంలో దాసుడిగా ఉండాలని ఎంత మాత్రం అనుకోలేదు. But Jesus became a servant. కానీ యేసుక్రీస్తు ఒక దాసునిగా వచ్చాడు. He took the form of a servant. ఆయన ఒక దాసుని స్వరూపాన్ని తీసుకున్నాడు. But Lucifer, he didn't want to become a servant. కానీ లూసిఫర్ ఆ దాసుని రూపాన్ని ఇష్టపడలేదు. He wanted to become a master. అతను కేవలం ఒక అధిపతిగా ఉండాలనుకున్నాడు. You are doing the same thing. నీవు కూడా అదే సంగతులు You చేస్తున్నావు. have the character of a Lucifer. నీకు ఒక లూసిఫర్ కు ఉన్నటువంటి లక్షణాలే You ఉన్నాయి. are having the nature of Lucifer. లూసిఫర్ యొక్క లక్షణాలు వ్యక్తిత్వమే నీలో ఉంది. You want to do something. నువ్వు ఇంకేదో చెయ్యాలి అని You are అనుకుంటావు. seeking something. నీవు ఇంకేదో You వెతుకుతున్నావు. are not seeking the kingdom of God. నీవు దేవుని రాజ్యాన్ని మాత్రం వెతకడం The word లేదు. of God says, seek the kingdom of God first. దేవుని వాక్యం చెప్తుంది మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు అని. You are looking at somebody other. నీవు ఇంకెవరినో ఏదో చూస్తా ఉన్నావు. You want to marry a young man. నీవు ఒక యవనస్తుడైన వాడిని పెళ్లి You చేసుకోవాలనుకుంటున్నావు. love him. నీవు అతన్ని If ప్రేమిస్తున్నావు. I don't marry him, నేను అతన్ని వివాహం ఆడకపోతే I will not marry at all. నేను ఇంకా ఎప్పటికీ వివాహం You are చేసుకోను. like a Lucifer. నీవు ఒక లూసిఫర్ You వలె are like a ఉన్నావు. devil. నీవు ఒక దయ్యం వలె You ఉన్నావు. don't want to become a servant of God. నీవు దేవునికి దాసుడిగా You are not ఉండాలనుకోవడం telling, లేదు. Lord, I want to become your servant. దేవా నేను నీకు దాసుడిగా You are ఉండాలనుకుంటున్నాను not అని seeking చెప్పావు. the kingdom of God. నీవు దేవుని రాజ్యమును వెతకడం Some of లేదు. you are seeking money. కొంతమంది మీలో డబ్బుని వెతుకుతూ ఉన్నారు. You are like Lucifer. మీరు లూసిఫర్ You వలె are like ఉన్నారు. devil. మీరు దయ్యం వలె You ఉన్నారు. are seeking something or else. నీవు ఇంకా ఏదో వెతుకుతూ ఉన్నావు. You are seeking possessions. నీవు ఆస్తులను సంపదలను You are వెతుకుతున్నావు. seeking money. నీవు డబ్బుని వెతుకుతున్నావు. You are seeking something else. ఇంకేదో వెతుకుతూ ఉన్నావు. You are seeking some business. లేదా వ్యాపారాలలో Don't వెతుకుతున్నావు. seek anything. ఏది వెతకవద్దు. Seek the kingdom of God. దేవుని రాజ్యాన్ని వెతుకు. He will provide everything to you. ఆయన నీకు సమస్తం ఇస్తాడు. Sell away everything and seek Jesus. అమ్మి వేసి అన్ని సమస్తం కూడా అమ్మి వేసి దేవుని వెంబడించు. Lord, I am your servant. దేవా నేను నీ యొక్క దాసురాలిని. Please help me. దయచేసి నాకు సహాయం God చేయండి. will help you. దేవుడు నీకు సహాయం చేస్తాడు. Your heart is deceiving you. నీ యొక్క హృదయం నిన్ను మోసగిస్తుంది. Let's turn to Matthew. మత్తయి సువార్త చూద్దాము. Verse 23 23వ అధ్యాయము and 11. 11వ వచనము. What did Jesus say? యేసుక్రీస్తు అక్కడ ఏం చెప్తున్నారు? మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. If you want to be great in the kingdom of heaven, మీరు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలనుకుంటే you must become a servant of all. మీరు అందరికీ కూడా దాసులుగా ఉండాలి. Be a servant of all. అందరికీ పరిచారకులుగా ఉండాలి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Humble yourself. మిమ్మల్ని మీరు You తగ్గించుకోండి. think you are a hero. మిమ్మల్ని మీరు ఒక హీరోగా అనుకుంటున్నారు. Do you think like that you are a heroine or a hero? మిమ్మల్ని మీరు ఒక హీరోయినో లేదా హీరో అనుకుంటున్నారా? Be careful. జాగ్రత్తగా ఉండండి. God will deal with you. దేవుడు మిమ్మల్ని సంప్రదిస్తాడు. Be careful. జాగ్రత్తగా ఉండండి. Many people, they died for the kingdom of God. చాలా మంది దేవుని రాజ్యం కొరకు చనిపోయారు. We see the list of those people in Hebrews chapter 11. ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం వారందరి గురించి చదువుతాము. They all died by faith. వారందరూ కూడా విశ్వాసంతో చనిపోయారు. They lived in tents. వారు గుడారాలలో నివసించారు. Some of them, they were persecuted. వారిలో కొంతమంది శ్రమ పెట్టబడ్డారు. They died also. చనిపోయారు కూడా.
So after knowing all these things, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత you are seeking something else. అయినా కూడా నువ్వు You ఇంకేదో are seeking వెతుకుతున్నావు. something else. నువ్వు ఇంకేదో వెతుకుతున్నావు. And 12th chapter of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ verse 1, అధ్యాయము verse 1. మొదటి వచనము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. Let us run with patience, మనము ఓపికతో పరిగెత్తుదము, leaving all sinful life ఆ యొక్క సమస్త విధములైన పాపమునంతా విడిచిపెట్టి and all temptations. అన్ని శోధనలను కూడా. Don't go near the temptation. ఆ యొక్క శోధనకు దగ్గరగా వెళ్ళొద్దు, Don't go near sin. పాపమునకు దగ్గరగా వెళ్ళొద్దు. It will seize you. అది నిన్ను పట్టుకుంటుంది. Be careful. జాగ్రత్తగా ఉండండి. After reading about all these things in chapter 11, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఈ 11వ అధ్యాయం till you, if you don't want the kingdom of God, ఇంకా కూడా నీకు దేవుని రాజ్యం వద్దు అని అనుకుంటే you are ready to face the judgment of God. నీవు దేవుని తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు. All those people ఆ who ప్రజలందరూ are at కూడా, the time of Noah, ఆ నోవాహు సమయంలో ఉన్న ప్రజలందరూ కూడా all people died వారందరూ చనిపోయారు. because they didn't value the word of God. ఎందుకంటే వారు దేవుని మాటకు ఏమాత్రం విలువ They ఇవ్వలేదు. didn't value the word of God. ఏమాత్రము విలువ ఇవ్వలేదు దేవుని మాటకు. 120 years Noah preached and preached and preached. 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. Animals obeyed the word of God. జంతువులు విధేయత And చూపించాయి. even little ants obeyed the word of God. ఆ చిన్న చీమలు కూడా దేవుని మాటకు But విధేయత the చూపించాయి. people did not obey the word of God. కానీ ప్రజలు మాత్రము విధేయత You చూపించలేకపోయారు. are like those mad people. నీవు కూడా ఆ వెర్రివారి వలె You ఉన్నావు. are not obeying the word of God. నీవు కూడా దేవుని వాక్యానికి You విధేయత are not చూపించడం లేదు. understanding the word of God. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. Jesus is coming back. యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. He is going to judge you. ఆయన నీకు తీర్పు If తీర్చబోతున్నాడు. you say you are a believer, నీవు విశ్వాసిని అని అనుకుంటే, I belong to so and so church, లేదా నేను ఆయా చర్చికి ఈ చర్చికి సంబంధించిన beware వాడను the అనుకుంటే, judgment of God is coming upon you. నిజంగానే దేవుని తీర్పు నీ మీదకు రాబోతుంది. Let us repent మనం అందరం పశ్చాత్తాపపడదాం. and let us cry before God. దేవుని ఎదుట మొర పెడదాము.